వాట్సాప్ గాయ్స్, నేను మీ టెక్ బ్యాడ్ కానీ ఈరోజు వీడియో ఏంటంటే టిక్ టాక్లో చాలా వైరల్ అవుతున్న వీడియో ఏంటంటే థండర్ ఎఫెక్ట్. స్కై మీద థండర్స్ అనేటివి వస్తున్నాయి. అది చాలా టూ మచ్గా వైరల్ అయిపోతుంది. అది ఎట్లా మీరు ఆ ఎఫెక్ట్ మీరు ఎట్లా తెచ్చుకోవాలనేది నేను కంప్లీట్లీ అనేది చూపించేస్తాను మీకు. ఓకేనా, డౌన్లోడ్ లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా. ఓకేనా, కైన్ మాస్టర్వి థండర్ ఎఫెక్ట్ లింక్స్, ఆ లింక్స్ అనేటివి కింద నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా, డౌన్లోడ్ చేసేసుకోండి. ఓకేనా, కైన్ మాస్టర్ ఓపెన్ చేసేసాను. కైన్ మాస్టర్ ఓపెన్ చేసేసినాక ఇంటర్ఫేస్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. ప్లస్ మీద క్లిక్ చేయండి. ప్లస్ మీద క్లిక్ చేసి 16.9కి సెలెక్ట్ చేసేసుకోండి. ఓకేనా, దాని మీద సెలెక్ట్ చేసేసుకున్నాం. ఇంక ఇక్కడ మీడియా ఉంది కదా, రైట్ సైడ్లో మీడియా కనిపిస్తుంది కదా, మీడియా మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీరు ఏదైతే యాక్టింగ్ చేసిన వీడియో ఉంటుందో, స్కైది ఏదైతే యాక్టింగ్ చేసిన వీడియో ఉంటుందో దాన్ని మీరు ఇక్కడ పెట్టేసుకోండి. ఓకేనా, ఇక్కడ మీరు పెట్టేసుకోండి. అది ఆ వీడియో ఏదైతే ఉంటుందో అది పెట్టేసుకోండి. నేను సింపుల్గా ఇట్లా యాక్ట్ చేసిన ఫ్రెండ్స్, నేను దీని ఆడియో అనేది మ్యూట్ చేసేస్తున్నా. ఇక్కడ చూడండి, సింపుల్గా నేను ఇట్లా యాక్ట్ చేసిన కింద డౌన్ పడిపోతున్నాను. నేను ఇక్కడ సింపుల్గా మీకు కూడా సేమ్ ఇట్లా వేయాలనుకుంటే చేసుకోండి. నాకు ఆల్మోస్ట్ అయితే ఈ వీడియో నేను టిక్టాక్లో పోస్ట్ చేస్తే దగ్గర 60K పైన వ్యూస్ వచ్చినాయి నాకు దీనికి. ఓకేనా, మీరు సింపుల్ ఇట్లా వేద్దాం అనుకుంటే చేయండి. కాకపోతే మీరు నేను ఫేస్ చూపించలేదు, మీరు ఫేస్ చూపించి ఫోన్ పట్టుకొని ఆ ఫోన్ కింద పడేసినట్టు లవ్ ఫెయిల్యూర్ అయినట్టు అట్లా యాక్ట్ చేయండి. సింపుల్గా చాలా పాపులర్ అయిపోతారు మీరు. ఓకేనా, సింపుల్గా ఏం చేయండి, ఇక్కడ నేను ఇక్కడ చూడండి ఎక్కడ కింద పడిపోతున్నా. ఇక చూడండి, ఇక్కడ నేను కింద పడిపోతున్నా. ఇక్కడ నేను ఏం చేస్తా, సింపుల్గా స్లో మోషన్ చేసుకుంటా. అక్కడ స్లో మోషన్ చేసుకోవడం వల్ల చాలా మంచి ఎఫెక్ట్ వస్తుంది కదా. నేనేం చేస్తే ఇక్కడ ఫస్ట్ అయితే అదే వీడియో ఎక్కడైతే నేను పడిపోతున్నానో అక్కడ నేను దాని మీద ట్యాప్ చేసేసి, ఓకే, ఇక్కడ క్రాప్ అని ఉంది కదా, సిజర్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ స్ప్లిట్ ఎట్ ప్లే హెడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే వీడియో అనేది 2 భాగాలుగా విడిపోతుంది. ఓకేనా, ఇక్కడ నేను ఏం చేస్తాను, సింపుల్గా ఇక్కడ మనము ఆ థండర్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది పెట్టేసుకుందాం. ఓకేనా, ఇక ఫస్ట్ అయితే దీన్ని కలర్ అడ్జస్ట్మెంట్ వేసుకుందాం. ఎందుకంటే థండర్ ఎఫెక్ట్ అనేది చాలా నీట్గా మంచి బాగా కనిపించని. ఓకే, ఇక్కడ మీరు అదే వీడియో మీద క్లిక్ చేసేసి, ఓకే చూడండి, అదే వీడియో మీద క్లిక్ చేసేసి కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేసి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్లో కాంట్రాస్ట్ ఉంటుంది, దాన్ని లో చేసేసాను, మొత్తం లో చేసేసాను. కొంచెం లైట్ దాన్ని కరెక్ట్ ఎంత కావాలని అనుకుంటారో దాన్ని లో చేసేసుకోండి. ఓకే, లో చేసేసుకున్నాక ఇక్కడ సింపుల్గా లేయర్ మీద క్లిక్ చేసేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళేసి, ఓకేనా, మీడియాలోకి వెళ్ళేసి మీది థండర్ ఎఫెక్ట్ ఏదైతే డౌన్లోడ్ అయ్యిందో ఆ ఫైల్ అనేది మీరు తీసేసుకోండి. ఓకే, డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇస్తాను కదా, డౌన్లోడ్ చేసుకుంటారు కదా, ఆ థండర్ ఎఫెక్ట్ అనేది మీరు ఇక్కడ సెట్ చేసేసుకోండి. ఇక్కడ చూడండి, నేను ఆ థండర్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ పెట్టేసిన నేను. ఓకే, దాని మీద పెట్టినాక బ్లైండ్ స్క్రీన్ అని ఉంటుంది, బ్లెండింగ్ అని ఉంది కదా, బ్లెండింగ్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. ఓకే, స్క్రీన్ మీద క్లిక్ చేయగానే అక్కడ సెట్ అయిపోయింది. ఓకేనా, సెట్ అయిపోయింది. దీన్ని కొంచెం వీడియోను స్లో మోషన్ చేద్దాం. ఎందుకంటే నేను కింద పడిపోయేటప్పుడు స్లో మోషన్ ఉంటే చాలా మంచి అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఓకే, స్పీడ్ మీటర్ అని ఉంది, అదే వీడియో మీద క్లిక్ చేసేసి స్పీడ్ కంట్రోల్ అని ఉంది చూడండి, ఆ స్పీడ్ కంట్రోల్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ సింపుల్గా స్లో మోషన్ బ్యాక్ వెళ్ళండి. ఇక చూడండి, బ్యాక్ వెళ్ళేసి నేను వెళ్ళేసిన కదా, ఇక్కడ సింపుల్గా వెళ్ళండి. ఇక చూడండి, ఇప్పుడు చూడండి ఎఫెక్ట్ అనేది చూడండి సింపుల్గా ఎట్లా వస్తుందో చూడండి, థండర్ ఎఫెక్ట్. ఓకే, థండర్ ఎఫెక్ట్ వచ్చేసింది. ఇప్పుడు నేను దీన్ని జూమ్ చేస్తాను, అంటే కొంచెం ఎంతవరకు జూమ్ కావాలో అనేది చూసేసుకోండి. ఇట్లా కింద డౌన్ పడిపోయాను కదా, అది చూడండి, ఇక్కడ నేను అనేది డౌన్ పడిపోయాను. ఓకేనా, డౌన్ పడిపోయాక ఇక్కడ మళ్ళీ సేమ్ క్రాప్ చేసేద్దాం. ఇక్కడ సేమ్ స్ప్లిట్ స్క్రీన్ది డబల్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ వరకు డౌన్ పడిపోయేది అనేది ఇక చూడండి, స్లో మోషన్లో ఇది డౌన్ పడిపోయాను, థండర్ ఎఫెక్ట్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఓకేనా, ఇప్పుడు నేను సింపుల్గా ఏం చేస్తా, దీన్ని ఈ థండర్ ఎఫెక్ట్ మొత్తం కిందికి వస్తలేదు. మళ్ళీ ఏం చేస్తుంది, అదే వీడియో మీద ఆల్రెడీ 3 భాగాలుగా వీడియో చేసేసిన కదా, మళ్ళీ సింపుల్గా ఇక్కడ ఇదే వీడియో మీద క్లిక్ చేసేసి ఇక్కడ క్రాప్ పక్కకి దీనిది ట్రిమ్మింగ్ పక్కకి క్రాప్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ స్టార్ట్ పొజిషన్, ఎండ్ పొజిషన్, అంటే స్టార్టింగ్ పొజిషన్ మీరు వీడియో స్టార్టింగ్ ఎట్లా రావాలి, ఎండ్ పొజిషన్ అది. ఓకే, దాని మీద స్టార్టింగ్ పొజిషన్ నేను జూమ్ చేసేసుకుంటున్నాను. ఓకే, సింపుల్గా ఇక్కడ జూమ్ చేసేస్తున్నాను. జూమ్ చేసేసిన చూడండి, ఇక జూమ్ అనేది అయిపోయింది. ఓకే, స్టార్టింగ్ పొజిషన్ ఇది. ఓకే, ఇప్పుడు ఆ థండర్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో, ఓకే, ఈ థండర్ ఎఫెక్ట్ కూడా మనం క్రాప్ చేసేసుకుందాం ఇక్కడ. ఓకే, దాని థండర్ ఎఫెక్ట్ కూడా 2 భాగాలుగా విడదీసేద్దాం. ఇక విడదీసేసిన దీన్ని ఇప్పుడు మనం ఈ థండర్ ఎఫెక్ట్ని సింపుల్గా దీన్ని ఎక్కువ లాంగ్ చేసేసుకుందాం, అడ్జస్ట్ చేసుకుందాం, ఆ స్కై ఫుల్గా అడ్జస్ట్ చేసేసుకుందాం. ఓకే, స్కై ఫుల్గా అడ్జస్ట్ చేసేసిన. ఓకే, ఇక్కడ నేను దీనిది కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళేసి ఇక్కడ కలర్ అనేది పెంచేస్తాను. రైట్ సైడ్ది కలర్ది రేషియో ఉంటుంది, దాన్ని ఫుల్ చేసేస్తాను, అంటే ఎఫెక్ట్ బాగా కనిపించడానికి వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు సింపుల్గా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూడండి, ఇప్పుడు సింపుల్గా చూడండి కింద డౌన్ పడిపోతున్న స్లో మోషన్లో మంచి ఏదైనా సాడ్ సాంగ్ పెట్టండి. ఓకే, ఇక్కడ జూమ్ చేసేసినాయి చూడండి, ఇది జూమ్ది. ఇక్కడ మీరు ఏం చేయండి, మళ్ళీ ఎండ్ పొజిషన్ది కూడా అంతే పెట్టండి, ఎండ్ పొజిషన్ కూడా అంతే పెడితే ఇంకా మంచి ఎఫెక్ట్ వస్తుంది, లేదా మీకు అడ్జస్ట్ అయ్యేటట్టు మీరు పెట్టేసుకోండి. ఓకే,
ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు సింపుల్గా స్లో మోషన్ ఇక ఇక్కడ నుంచి సింపుల్గా ఇక్కడ పడిపోతున్నా. ఓకే, ఇక సింపుల్గా పడిపోతున్నా. ఇక్కడ చూడండి ఎఫెక్ట్ అనేది వచ్చేసింది, మంచి ఎఫెక్ట్ అనేది, కలర్ చూడండి అంత సింపుల్ ఫ్రెండ్స్. ఇంతే ఇట్లా వేసుకోవచ్చు మీరు. ఇందులో ఇంకా టెక్స్ట్ ఇక లేయర్ మీద క్లిక్ చేసేసి, టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ మీద క్లిక్ చేసేసి ఏదైనా మీకు ఎమోజీస్ ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. సింపుల్ ఇట్లా ఎమోజీస్ కూడా సెలెక్ట్ చేసేసి పెట్టేసుకొని రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ మీరు దీనికి ఆడియో, ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసేసి మీకు ఏ ఆడియో అయితే కావాలనుకుంటారో దాని మీద క్లిక్ చేసేసుకోండి. ఏదైనా ప్లస్ మార్క్ మీద క్లిక్ చేసి ఆడియో పెట్టుకోవడం తెలుసు కదా సింపుల్గా. ఇట్లా అనేది ఇక వీడియో అనేది వచ్చేస్తుంది. సింపుల్ ఇంతే ఫ్రెండ్స్, మీ ఎఫెక్ట్ అనేది చేసుకోవచ్చు సింపుల్గా ఆడియో. తర్వాత సేవ్ చేసుకునేది ఇక్కడ షేర్ అని ఉంది కదా, షేర్ మీద క్లిక్ చేసేసి ఎక్స్పోర్ట్ అని ఫుల్ హెచ్డి పెట్టుకోండి. ఫుల్ హెచ్డి పెట్టి బిట్ రేట్ బిట్ రేట్ ఉంటుంది హై పెట్టండి, వీడియో క్వాలిటీ అది మంచిగా వస్తుంది. ఓకే, ఎక్స్పోర్ట్ కొట్టేసాను, సింపుల్గా ఎక్స్పోర్ట్ కొట్టాను, ఆ వీడియో అనేది అయిపోతుంది. అంతే సింపుల్ ఫ్రెండ్స్. ఇది ఇవాళ వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా వైరల్ అవుతుంది ఈ వీడియో, నాకైతే చాలా వ్యూస్ వచ్చినాయి టిక్టాక్లో. ఓకేనా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటారు కింద కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ గైస్, బై బాయ్.